నేను మీ అదల రవి. ఈరోజు నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఆ సోదరుడు నాతో మాట్లాడిన మాట ఏమంటే, బ్రదర్, కరుణాకర్ సుగుణ అనేవాడు కూడా క్రైస్తవ్యంలోకి వస్తున్నాడంట, అందులో వాస్తవం ఉందా అని అడిగాడు. కరుణాకర్ సుగుణ అనే రెండు తాటాకులు మూలకేసుకొని కూర్చున్నోని మన క్రైస్తవులు మాట్లాడి 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 వాడిని అసలే హీరోని చేశారు. వాని గురించి మనకెందుకు బ్రదర్ అన్నప్పుడు, లేదు బ్రదర్, నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాడు కూడా క్రైస్తవ్యంలోకి వస్తున్నాడట అని అంటే, మీతో ఎవరు చెప్పారంటే, నాకు కూడా ఏదో గాలి కబురు వచ్చింది అన్నాడు. అది గాలి కబురే కానీ నిజం కాదు. ఆ బ్రతుకు అంత ఈజీగా మారే బ్రతుకు కాదు. ఆల్రెడీ కరుణాకర్ సుగుణ అనేవాడు ఒక క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడు ఇస్కర్ యూత్ యూదాల్లాగా క్రైస్తవ్యంలో ఉంటూ క్రైస్తవ్యానికి పెద్ద బొక్క పొడిచి హిందువుల్లోకి వెళ్ళి క్రైస్తవుల మీద కాలు దువ్వుతూ ఈరోజు క్రైస్తవుల మీద అబద్ధాలు చెబుతూ బైబుల్ని వక్రీకరిస్తూ బ్రతుకుతా ఉన్నాడు. వాడు బ్రతుకు కనీసం రోడ్లపైన బిచ్చం అడుక్కునే బిచ్చగల కంటే దరిద్రంగా ఉంది. వాని గురించి మాట్లాడుకోవడమే వ్యర్థం అని చెప్పారు. అయితే ఆ బ్రదర్ నాతో ఏమన్నాడంటే, ఒక్కసారి అయితే మీరు కనుక్కోండి, వాడు క్రైస్తవ్యంలోకి వస్తున్నాడు అని మళ్ళీ నాతో అన్నాడు. నేను అన్నాను, బ్రదర్, వాడు క్రైస్తవ్యంలోకి వస్తున్నాడు అని కలలో కూడా ఊహించుకోకు. ఎందుకు అంటే, వాడు ఆల్రెడీ శివశక్తి అని పెట్టి ఒక ఫౌండేషన్ పెట్టి కొన్ని కోట్ల డబ్బులు కుంభకోణం చేశాడు. కొన్ని కోట్ల డబ్బులకి ఈరోజు అధిపతిగా ఉన్నాడు. వాడు క్రైస్తవులను తిడితా వాడు డబ్బులు భయంకరంగా పోగేసుకున్నాడు. అట్లాంటోడు వాడు అసలు క్రైస్తవ్యంలో నుంచి హిందువుల్లోకి పోవడానికి ప్రధాన కారణమే డబ్బు అనే ఒక పెద్ద పిశాచి. అందుకే వెళ్ళాడు. మళ్ళీ వాడు వస్తాడని అంటే నా యొక్కైతే నమ్మశక్యం కావట్లేదు. ఎందుకు అంటే, ఒకవేళ వాడికి దేవుడి పట్ల ఏదో ఒక బెనిఫిట్, అంటే ఆరోగ్యం బాగలేకపోతే బాగడము, లేకపోతే ఆస్తులు పోగాకపోతే రాకపోవడము, లేకపోతే ఆడపిల్లకి మంచి పెళ్లి భర్త రాకపోవడము, లేకపోతే ఇట్లాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న ఆ లిటిగేషన్లతోటి ఎవడో ఒకడు మారిపోవచ్చేమో కానీ వీడిది భయంకరమైంది. ఏమంటే, డబ్బు సంపాదించాలనే నెపంతో, డబ్బు సంపాదించాలనే నేపథ్యంతో దాన్ని అడ్డు పెట్టుకొని పోయినోడు వాడికి డబ్బు పిచ్చే ఉంటుంది కానీ దేవుడి పిచ్చి ఎట్లాగూ ఉండదు. ఎందుకు ఉండదు అంటే, వాడు హిందువుల మీద ప్రేమతోటో క్రైస్తవుల మీద ద్వేషంతోటో హిందువుల్లోకి వెళ్ళలేదు. క్రైస్తవ్యం నుంచి కరుణాకర్ సుగుణ అనేవాడు క్రైస్తవ్యం నుండి పోవడానికి బైబుల్ నచ్చకనో యేసుక్రీస్తు నచ్చకనో పోలే, లేకపోతే హిందువులు దేవుళ్ళు నచ్చో హిందువులకి న్యాయం చేద్దామనో, లేకపోతే హిందువులకి మనం చేయుతనిచ్చి హిందువులకి మంచి శక్తి సామర్థ్యాలను అందించాలని భయంతోని భక్తితోటి మరి పోలేవాడు. వాడి సొంత లాభార్జన కోసం క్రైస్తవుల్ని తిడుతూ హిందువుల దగ్గర షబాష్ అనిపించుకుంటూ వారి దగ్గర పైసలు తింటూ బ్రతుకుతా ఉన్నాడు. ఈరోజు వాడి మొదటి స్థితిగతి చూడండి. ఈరోజు కోట్లు సంపాదించుకొని శివశక్తి పేరుతో అక్రమాస్తులు భయంకరంగా సంపాదించాడు అనడంలో ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాడితో ఉన్న కొంతమంది కింద తొత్తులు అలాగే తయారయ్యారు. వారికి పని పాట అసలు ప్రస్తుతానికి మనం ఆలోచించుకోవాల్సిన మొదటి అంశం ఏంటంటే, వారు మొదట ఏ పని పాట చేతగాక, ఏ పని లేక రోడ్ల పైన గర్యాది తిరిగే ఒక గర్యాది గాబరగాళ్ళు, బజారులు, రోడ్ల మీద తిరిగే ఈ ఎదవలు క్రైస్తవ్యంలో ఉంటే పైసలు రావు, ఎట్లాగో నేను వాక్యం చదవలేను, బైబుల్ చదవలేను, పాస్టర్ని అవ్వలేను, ఒకవేళ అయినా కూడా సందాలంటే సందాలు ఒక 20 మందో 30 మందో 50 మందో వస్తే ఏం సందాలు వస్తాయండి? మనిషికి ఒక 10 రూపాయల నోటో 20 రూపాయల నోటు ఎత్తే ఒక 10 మంది వేసినా 100 రూపాయలు కావు. కాబట్టి ఇక క్రైస్తవుల్ని తిడుతూ, భారతదేశంలో జనాభా అధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు కాబట్టి
హిందువులైతే క్రైస్తవులు తక్కువ ఉన్నారు, ఒక 20% 30% ఉన్నారు కాబట్టి, హిందువులైతే దాదాపు 70 80 90% ఉన్నారు కాబట్టి మెజారిటీ తక్కువ ఉన్నకెళ్ళి తిడుతూ మెజారిటీ ఎక్కువ ఉన్నకెళ్ళి మొగ్గు చూపిస్తే వాడక పైసా వేసిన అయ్యే మొత్తం కొన్ని 1,00,00,000 కోట్ల రూపాయలు అవుతాయని ఆలోచనలోకి వచ్చే వాడు ఆ హిందువుల్లోకి వెళ్ళి క్రైస్తవుల్ని బండబూతులు తిడుతూ మరియమ్మ గారిని, యేసుప్రభుని, బైబుల్ని, యెహోవా దేవుణ్ణి, అందులో ఉన్న క్యారెక్టర్లని తిడుతూ పబ్బం గడుపుకుంటున్నాడు. పైసలు కోట్లకు దండుకొని హిందువులను పిచ్చోళ్ళని చేస్తా ఉన్నాడు. హిందూ ప్రజలు మంచి వాళ్ళు అభంశుభం తెలవకుండా వానికి డబ్బులు పంపిస్తూ పెంచి పోషిస్తున్నారు అనేసి ఆ బ్రదర్కి నేను కాల్ చేయడం జరిగింది. ఇదే కాలు వీడియో నేను మాట్లాడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండేది, కానీ ఆ బ్రదర్ నాకు చేసింది వాట్సాప్ ఆడియో కాల్. అదే ఆడియో కాల్ నార్మల్ కాల్ అయితే డెఫినెట్లీ నేను అదే ఆడియోని యూట్యూబ్లో పెట్టేవాడిని. కానీ ఆయన మాట్లాడింది ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ఒక్కసారి ఆలోచించి చూస్తే, నేను అతనికి చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అని ఆలోచిస్తే 100కి 1000% వాస్తవం ఉంది. ఆ కరుణాకర్ సుగుణ అనేవాడు హిందువులకి మేలు చేయాలనో, ధర్మం చేయాలనో, ధర్మం కోసం, న్యాయం కోసం, నీతి కోసం హిందువుల్లోకి రాలేదండి. అమాయకులైనటువంటి నా హిందూ సోదరుమణుల దగ్గర క్రైస్తవుల్ని తిడుతూ, క్రైస్తవులుగా ఈ చెడ్డ పనులు చేస్తున్నారు, క్రైస్తవ పాస్టర్లు ఇలా చేస్తున్నారు. ఎవరు చేయట్లేదండి, హిందువుల్లో చేస్తా ఉన్నారు. హిందువుల్లో పూజారులు ఎవరిని ఉంచుకోలేదా? ఏ అమ్మాయిని గోకలేదా? హిందూ గుళ్ళల్లో దొంగతనాలు చేయలేదా? దోపిడీలు జరగలేదా? ముస్లింలు జరగలేదా? దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు జరగలేదా? అలాగే క్రైస్తవ్యంలో కూడా జరుగుతున్నాయండి. కానీ క్రైస్తవులు ఒక్కరే చేస్తున్నారు ఆ విధంగా అన్నట్టు ఈ కరుణాకర్ సుగుణ అనేవాడు ఇంకా కొన్ని పనికిరాని బ్యాచ్ క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తా మాట్లాడి హిందువుల దగ్గర, భారతదేశంలో ఉన్న సమస్త ప్రజల దగ్గర బ్లేమ్ చేయడం కోసం క్రైస్తవుల్ని పిచ్చోళ్ళని చేస్తా ఉన్నారు. పిచ్చోళ్ళని చేసి క్రైస్తవుల్ని పిచ్చోళ్ళని చేస్తా ఉన్నారు. ఇటు హిందూ నా సోదరి మనలోని పిచ్చోళ్ళని చేస్తూ క్రైస్తవుల్ని తిడుతూ హిందువుల దగ్గర కింద ఫోన్ పే, గూగుల్ పే అని పెట్టుకొని వాళ్ళ సంస్థలకు, వాళ్ళ ట్రస్ట్లకు, వాళ్ళ ఫౌండేషన్లకు విరాళాలు పంపమని బతిమలాడుకొని బిచ్చం ఎత్తుకొని ఈరోజు కోట్ల ఆస్తులు సంపాదించుకుంటున్నారు. అలాంటి వాడు క్రైస్తవంలోకి ఎలా వస్తాడని మనం అనుకుంటామండి? రాడు. దేవుడి కోసమో, భయం కోసమో, భక్తి కోసమో, ప్రజల కోసమో, ధర్మం కోసమో మనం బయలుదేరి వచ్చినట్టయితే ఒకవేళ మారతాడండి, క్రైస్తవంలోకి వస్తాడు, యేసుక్రీస్తు అంటే ఏంటో తెలుసుకుంటాడు అని అనుకోవచ్చు. కానీ వాడు వచ్చింది పైసల కోసం వచ్చినోడికి భార్య, పిల్లలు, సమాజం, దేశం, ధర్మం, రక్షణ, భద్రత, భారతదేశం, వీళ్ళు నా ప్రజలు, వాళ్ళ దగ్గర అక్రమంగా మనం తీసుకోకూడదు అనే ఆలోచనలు ఉండవండి. కాబట్టి ఒకవేళ మనుషుల వల్లనైతే వాడిని మార్చడానికి సాధ్యం కాదు, సాక్షాత్తు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు మనసు మారితే రావచ్చేమో తప్ప ఏ మనిషి వాడిని మార్చలేడు. వాడు మళ్ళీ క్రైస్తవ్యంలోకి వస్తాడంటే నాకు నమ్మకం లేదు. ఆ భగవంతుడు తలుసుకుంటే తప్ప ఏ మనుషుని వల్ల కూడా వాడిని మార్చడానికి వీలు కాదు. ఎందుకనంటే వాడు దేశ సంరక్షణ కోసం రాలేదు, ధర్మం కోసం రాలేదు, నీతి నిజాయితీ కోసం రాలేదు, అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడం కోసం వచ్చిన ఆ కరుణాకర్ సుగుణ అనేవాడు మళ్ళీ క్రైస్తవ్యంలోకి వస్తాడు అంటే నాకు నమ్మకం లేదు. ఇది ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేయాలని నేను మీ ముందుకు వచ్చా. ఇది విషయం. మరి నాతో ఆడియో మాట్లాడిన బ్రదర్, మీ ఆడియో నేను పెట్టలేకపోయాను, ఎందుకంటే మీరు నాకు కాల్ చేసింది వాట్సాప్ ఆడియో కాల్ కాబట్టి ఇది కూడా ఒక మంచి సబ్జెక్టే, ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదెల రవి.